ఆర్మీ యూనిఫామ్ వేసుకోవాలని కలనా? దేశ సేవలో పనిచేయాలని ఉందా? ఈ నోటిఫికేషన్ మీకోసమే. ఇంజనీరింగ్ చేసిన వారికి ఇదొక బంపర్ ఆఫర్. ఐటీ సంస్థల్లోనే కాదు, ఆర్మీలోనూ లక్షల్లో వేతనాలు అందుకోవచ్చు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ నియామకాలు జరుగుతాయి. ఉద్యోగం సాధించిన అనతి కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బీఈ బీటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులు, ఉద్యోగార్థులు ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. అయితే ఈ నోటిఫికేషన్లో మీకు ఇంకా పూర్తి స్థాయిలో ఉద్యోగం రాకముందే 50,000కు పైగా స్టైఫెండ్ కూడా ఇస్తుంది. కానీ ఇందులోనే ఒక కీలక ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో కూడా మనం చూద్దాం. మొత్తంగా అసలు ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఎప్పుడు మనం పెట్టుకోవాలి, అట్లాగే మిగిలిన ఫుల్ డీటెయిల్స్ అంటే కూడా మనం ఇందులో చూద్దాం. ఇంజనీర్లకు ఆర్మీ ఆహ్వానం పలుకుతుంది, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు. సో ఆ ఖాళీల వివరాలు ఏంటి అనేది ఒకసారి ఆ వివరాలు చూద్దాం మనం. మొత్తం పురుషులకు 350 ఖాళీలు అయితే ఇందులో కనిపిస్తున్నాయి. అందులో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 75, కంప్యూటర్లో 60, ఎలక్ట్రికల్ విభాగంలో 33, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 64, మెకానికల్ 101, మిగతా విభాగాల్లో 17 ఖాళీలు ఉన్నాయి పురుషులకు సంబంధించి. మరి మహిళల సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకి ఎన్ని ఖాళీలు ఉన్నాయని కూడా చూద్దాం. మహిళలకు వస్తే 29 ఖాళీలు కనిపిస్తున్నాయి. సివిల్ 7, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 3 పోస్టులు, ఎలక్ట్రికల్ 3, ఎలక్ట్రానిక్స్ 6, మెకానికల్ 9 ఇలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో మహిళల కన్నా పురుషులకు ఎక్కువ ఉన్నా కూడా మహిళలకు కూడా ఇందులో కొన్ని విభాగాలు అయితే కేటాయించారు. మరి ఇందుకు ఎటువంటి విద్యార్హతలు కావాలి అనేది కూడా ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. అట్లాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అర్హులే. ఎవరైతే ఆ నోటిఫికేషన్ సంబంధించినప్పుడు వచ్చినప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే కంప్యూటర్ సైన్స్ ఖాళీలకు బీటెక్ ఐటీ చేసి ఉండాలి. అట్లాగే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కూడా వీళ్ళు కూడా ఈ పోస్టులకు అర్హులనమాట. చాలా ముఖ్యంగా మనకి బీటెక్ మాత్రమే కాదు, కంప్యూటర్ సైన్స్ ఖాళీలకు కూడా ఐటీలో బీటెక్ చేసిన వాళ్ళు, అట్లాగే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకైతే అర్హులని చెప్పి ఇండియన్ ఆర్మీ తన నోటిఫికేషన్లో ప్రకటించింది. అట్లాగే 27 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇదొక సూపర్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. మరి ఎంపిక ప్రక్రియ ఎట్లా ఉంటుంది? ఇండియన్ ఆర్మీ అంటే మనకు తెలుసు కొంచెం టిపికాలిటీ కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎట్లాంటి ఎంపిక ప్రక్రియ ఉంటుందో ఒకసారి చూద్దాం. దరఖాస్తులను బీటెక్ మార్కులతో వడపోస్తారు. అంటే బీటెక్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, అట్లాగే ఎంత పర్సంటేజ్ ఉందో ఇవన్నీ కూడా ఇక్కడ ఫిల్టర్ చేస్తారు. సో సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలకు ఆహ్వానం ఉంటుంది. ఎక్కడైతే మనకి సెలక్షన్ కేంద్రాలు ఉంటాయో అక్కడే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఏపీ తెలంగాణ వారికి బెంగళూరులో ముఖాముఖి. ఇక్కడ ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. కేవలం బెంగళూరులోనే మాత్రమే ఇక్కడ ముఖాముఖి జరుగుతుంది. ఏప్రిల్, జూన్ మధ్య ఇంటర్వ్యూ ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ ఉంటారు. ఇక్కడ ఒక కీలక పాయింట్ చెప్పుకోవాలి. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ వీళ్ళిద్దరూ కూడా ఉన్నప్పుడు మనకు అప్పుడే ఫ్రెష్గా బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగార్థులు వస్తూ ఉంటారు కదా, అభ్యర్థులు, విద్యార్థులు. సో వీళ్ళకి ఐటీ సెక్టర్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అట్లా ఫోకస్ చేస్తారు. కానీ ఇక్కడ ఇంటర్వ్యూ అట్లాగే ఈ ఆర్మీకి సంబంధించి ఇంటర్వ్యూలో మీకు దాని మీద ఫోకస్ ఉంటుంది. కాబట్టి ఇండియన్ ఆర్మీకి సంబంధించి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకొని ఉండాలి. ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ ముఖాముఖి ఉంటుంది. మొత్తం 2 దశల్లో 5 రోజులు కొనసాగుతాయి. తొలి రోజు స్టేజ్ 1లో ఉత్తీర్ణత కావాలి. మిగిలిన 4 రోజుల్లో స్టేజ్ 2 ఇంటర్వ్యూలు ఉంటాయి. సో ఈ 2 దశల్లో కూడా కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు వైద్య పరీక్షలకు ఎంపిక అవుతారు. మెడికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఆ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్లో మీ పేరు వస్తుందన్నమాట. సో ఇది ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా టిపికాలిటీ కనిపించట్లేదు. మనకి బీటెక్ మార్కులు అట్లాగే మీ ముఖాముఖి 2 దశలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇండియన్ ఆర్మీలో వేతనాల సంగతి ఏ విధంగా ఉంటుంది? లక్షల్లో వేతనాలు ఉండవా అంటే అందుకు ఈ నోటిఫికేషనే సమాధానం. అక్టోబర్ 2026లో శిక్షణ మొదలవుతుంది. 49 వారాల శిక్షణ, అంటే సంవత్సరాన్ని 20 రోజులు ఉంటుంది, 49 వారాలు. ఈ శిక్షణ కాలంలోనే నెలకు 56,100 స్టైఫెండ్ ఉంటుంది. అంటే 56,100 రూపాయలు స్టైఫెండ్ ఇస్తారు. అట్లాగే గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీ కూడా ఇది మద్రాస్ యూనివర్సిటీ ప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఈ డిగ్రీ. సో ఆ డిగ్రీ కూడా మనకు ఒకటి ఇస్తారు. అట్లాగే శిక్షణ తర్వాత లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం. నిజంగా లెఫ్టినెంట్ హోదా అంటే గుండె మీద మనకి భారత త్రివర్ణ పతాకం రేపరేపలాడుతుంది. అప్పటికే యూనిఫామ్ వస్తుంది. ఇది ఒక ప్రతి భారతీయుడిగా గర్వించదగ్గ రోజు. అట్లాగే ఎంపికైన వారికి 18 లక్షల వార్షిక వేతనం, సంవత్సరానికి 18 లక్షలు. అంటే తొలి నెల నుంచే అన్నీ కలిపి దాదాపు 1,50,000 జీతం.
సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1,50,000తో మొదటిసారే గవర్నమెంట్ ఉద్యోగం, అట్లాగే ఇండియన్ ఆర్మీలో సేవలు అందించడం ఎంత గొప్ప విషయం కదా. సో శిక్షణ వేతనాలకు సంబంధించి ఈ డీటెయిల్స్ చెప్పుకోవచ్చు. సో మరి తర్వాత ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అని డీటెయిల్స్ చూస్తే 10 ఏళ్ల పాటు విధుల్లో కొనసాగే అవకాశం, 10 years పాటు సర్వీస్ ఉంటుంది. అట్లాగే కొందరిని శాశ్వత ఉద్యోగులుగా తీసుకునే ఛాన్స్. ఇండియన్ ఆర్మీ అంటే మనకి ఎప్పుడు కూడా ఛాలెంజెస్ ఉంటూనే ఉంటాయి, నెల రోజులని కాదు, ప్రతిదీ ఛాలెంజింగే. సో ఆ ఛాలెంజింగ్లో ఈ 10 years సర్వీస్ అన్నది కూడా ఫిల్టర్ చేసి కొందరిని మాత్రం శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు, మిగిలిన వారిని మరో 4 ఏళ్ళు సర్వీస్ పొడిగిస్తారు. లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరిన వాళ్ళు 2 ఏళ్ల అనుభవంతో కెప్టెన్, 6 ఏళ్ల సేవలతో మేజర్గా కూడా మారే ఛాన్స్ ఉంటుంది, ప్రమోషన్గా చెప్పుకోవచ్చు. 13 ఏళ్ళు కొనసాగితే లెఫ్టినెంట్ కల్నల్ హోదా, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడమే కాదు, అక్కడ నుంచి మీ పర్ఫార్మెన్స్ చూసి ఆ తర్వాత కంటిన్యూ అవుతుంటుంది. సో ఇది అండ్ శిక్షణ అండ్ వేతనాలకి సంబంధించిన పాయింట్. మరి దరఖాస్తు ఎట్లా చేసుకోవాలి, ఇక్కడ వరకు బాగానే ఉంది. దరఖాస్తు ఎట్లా చేసుకోవాలి, జనరల్గా చాలా సహజంగా బీటెక్ చేసిన వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేవారు, అప్లికేషన్ చేసేవాళ్ళు, వాళ్ళకి తెలిసి ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆ వివరాలు ఏంటంటే, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం అప్లికేషన్ అంతా కూడా ఆన్లైన్ ఫార్మాట్లోనే ఉంటుందన్నమాట. సో పురుషులు February 5 లోపు దరఖాస్తు చేసుకోవాలి, అట్లాగే మహిళలు February 4 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ జెంట్స్ మేల్ ఫీమేల్కి వేరువేరుగా ఉంది. పురుషులు మాత్రం February 5, మహిళలు మాత్రం February 4. మరి ఏ వెబ్సైట్ అంటే http://www.joinindianarmy.nic.in/ ఈ వెబ్సైట్ మాత్రం చాలా కీలకం, ఎందుకంటే ఆన్లైన్లో ఎన్నో మోసాలు జరుగుతూ ఉంటాయి కదా. సో వెబ్సైట్ని మీరు అప్లై చేసే ముందు 1కి 2 సార్లు వెరిఫై చేసుకొని ఆ తర్వాత అప్లై చేసుకోండి. సో మళ్ళొకసారి చెప్తున్నాను, వెబ్సైట్ http://www.joinindianarmy.nic.in/. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో మొదటే చెప్పుకున్నాం, ఇండియన్ ఆర్మీ ఒక సూపర్ నోటిఫికేషన్ అని. సో ఐటీ సెక్టార్లోనే లక్షల వేతనాలు ఉంటాయంటే కాదు, ఇండియన్ ఆర్మీలో కూడా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు తమ సేవలు అందించవచ్చు. అంతేకాదు భారత ఆర్మీకి సేవలు అందించి దేశానికి సేవ చేసుకునే గొప్ప అవకాశం, దాంతోపాటు లక్షల్లో వేతనాలు తీసుకునే గొప్ప ఛాన్స్ కూడా చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్.